తప్పుడు ప్రచారం ఎంత సులభంగా చేయొచ్చంటే, ఇప్పుడు ఒక 10 మందో, 15 మందో కలిసి ఒక 400 మంది స్టూడెంట్స్ కలిసి సంతకం పెట్టేసేసి, నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కి ఓ లేఖ రాశారట. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గారి ప్రోగ్రామ్ మనకొద్దండి అని జెప్పేసి. విద్యార్థి రాశాడు లేఖ. విద్యార్థుల సంఘాలు రాయిపిస్తాయి. అందులో ఏఎస్ఎఫ్ఓ, ఎస్ఎఫ్ఐయో, ఏఐఎస్ఏనో ఇట్లాంటి కమ్యూనిస్ట్ సంఘాలోళ్ళు రాయిస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా జ్యుడిషియరీని భయపెట్టాలి, వణికించాలి. తీర్పులు చెప్పేటటువంటి సందర్భంలో మేము చెప్పినట్టు మీరు తీర్పులివ్వాలి, మేము నినదించినట్టు మీరు తీర్పులివ్వాలి. ఇదివరకటి రోజుల్లో ఈ అయోధ్యది లేట్ అయినప్పుడు లేకపోతే ఇంకోటైనప్పుడు బీజేపీ వాళ్ళు ఇట్లాంటి పాయింటే మాట్లాడగానే ఇంకేముంది జ్యుడిషియరీని బెదిరిచ్చేస్తున్నారు వీళ్ళే మాట్లాడేవాళ్ళు. రఫేల్ ఇష్యూలో కానీ ఇట్లాంటి వాటిట్లో ఇదివరకు న్యాయమూర్తుల నియామకం విషయంలో కోర్టుకి వ్యతిరేకంగా చేస్తున్నారు వీళ్ళు అంటూ. అదే ఇప్పుడు న్యాయ వ్యవస్థని వీళ్ళు బెదిరించేస్తున్నారు ఫుల్ ప్లెడ్జెడ్‌గా. అది ఒక ఆస్పెక్ట్. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మన దేశంలో ఎలాంటి తెలివిగా తప్పుడు ప్రచారాలు చేయగలరంటే, కెనడాలో ఆర్ఎస్ఎస్‌ని బ్యాన్ చేసేశారు. ఎవడు చేశాడు? కెనడా ప్రభుత్వం చెప్పలా. ఎవరో ఒక ఇద్దరు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు. ఇది కూడా మళ్ళీ కాంగ్రెస్ హస్తమే ఉంటుంది ఇందులో. ఇద్దరు కెనడా ఎంపీలు, న్యూ డెమోక్రటిక్ పార్టీ అనేటటువంటి పార్టీలో ఉన్న ఇద్దరు కెనడా ఎంపీలు ఈ లెటర్ రాశారు. దానికే ఇంకేముంది, కెనడాలో నిషేధించేశారని ప్రచారం చేసేస్తున్నారు. ఇంకోటి అసలు అక్కడ ఆర్ఎస్ఎస్కి ఏం పని? ఆర్ఎస్ఎస్ ఇండియాలో చూసుకుంటుంది, అక్కడికేం పని? ఆర్ఎస్ఎస్ మోహన్ జీ భాగవత్ని బ్యాన్ చేసేశారు. ఇవన్నీ తంబు మెయిల్స్ పెట్టేసి వందల కొద్ది స్టోరీలు రాస్తున్నారు. రేపు మాపో మన ఏది విచిత్ర నటుడు ప్రకాష్ రాజ్ గారు, అట్లాగే మన మహాతల్లులు, మహా ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా బిగిన్ చేసేస్తారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేటటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఇది 22 మే 2013లో జర్మనీలోని లీపేజ్లో ఏర్పడింది. సోషల్ డెమోక్రటిక్, ప్రోగ్రెసివ్ పార్టీలు అంతర్జాతీయ కూటమిగా ఉంటాయి. దీంట్లో 140 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళల్లో ఈ ప్రోగ్రెసివ్ పార్టీల కింద ప్రోగ్రెసివ్ కూటమిలో ఇండియా నుంచి కాంగ్రెస్ కూడా ఉంది. 14-15 డిసెంబర్ 2012లో రోమ్లో జరిగిన తొలి సమావేశానికి భారత కాంగ్రెస్ పార్టీ తరఫున అటెండ్ కూడా అయ్యారు. వీళ్ళు అదే కూటమిలో ఉన్నటువంటి న్యూ డెమోక్రటిక్ పార్టీ కెనడా ఎంపీలతో లెటర్ రాయిపిస్తే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఆర్ఎస్ఎస్ బ్యాన్ అయిపోయిందని ప్రచారం చేస్తున్నారంటే, వాస్తవంగా ఈ ప్రోగ్రెసివ్ అలయన్స్ 2013లో జర్మనీలో పుడితే 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ దాంట్లో దూరింది. అంతకంటే కర్మ ఏంటో అర్థం కాదు అక్కడ. అంటే ఇంటర్నేషనల్గా కథ నడపడం కోసం సోరోస్ గ్రూప్ నడిపిస్తున్నటువంటి ఒక వ్యవస్థ. వీళ్ళు వాళ్ళ దేశాలను కాపాడుకోరు, ప్రపంచ దేశాలకి శుద్ధులు చెప్తా ఉంటుంటారు అనమాట. వాస్తవంగా ఈ లేఖను రాసినోడు జెన్నీ క్వాన్, అట్లాగే సామ్ పిట్రోడా, జయరాం రమేష్కి వీళ్ళు క్లోజ్, ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు రాసి వాళ్ళ చేత రిలీజ్ చేయించారు ఏంటనేది తెలీదు. కానీ ఈ నాటకాలు మాత్రం ఆడటంలో సిద్ధహస్తులు అన్నటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.